వెల్కమ్ టు ది డే 2 ఆఫ్ ఒంగోల్ ట్రిప్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే రీసెంట్గా ఒక 1 year బ్యాక్ డీమార్ట్ అనేది వచ్చేసింది. అసలు డీమార్ట్ ఎక్కడ వదలదుగా, ఏ ప్లేస్ని ఎక్కడ బిజినెస్ దొరికితే అక్కడ అన్నీ స్టార్ట్ చేస్తూనే ఉంటుంది. మన వాళ్ళు వదలరు. అలానే ఇక్కడ ఒంగోలు పీపుల్కి కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలామంది వస్తున్నారు. రుకో జరా సబర్ కరో. విచిత్రం ఏంటంటే డీమార్ట్లో రాగి పిండి, రాగి జావలు, రాగి రవ్వ, జొన్న రవ్వ అలాంటివన్నీ దొరకట్లేదు. ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే డీమార్ట్ వాళ్ళకి దయచేసి పెట్టండి, లేకపోతే అందరూ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది ఎక్కడుందంటే భాగ్యనగర్ 4వ లైన్ దగ్గర నుంచి, భాగ్యనగర్ 4వ లైన్లో మనకు అక్కడ ముందర మెయిన్ హైవే మీదకి వెళ్తే డీమార్ట్ ఉంది. సో ఇదే అనమాట డీమార్ట్. ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో చూసుకుంటే కనుక బాస్టియం స్కూల్ ఉంది. ఇది బాస్టియం స్కూల్ అండ్ ఇక్కడ మనకి డీమార్ట్ ఉంటుంది. సేమ్ మొత్తం అంతా మన ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టే సేమ్ అంతా డీమార్ట్ అంతా ఒకటే ఫార్మాట్లో నడుస్తుంది. ఇట్లా అనమాట. ఇంకా మనకి రావాలంటే ఇక్కడ ఆటోలు కూడా దొరికిపోతాయి, ఈజీగా ఎక్కడికక్కడికి వెళ్ళిపోవచ్చు. A few moments later. ఇప్పుడే నేను యాక్చువల్లీ గాంధీనగర్లో ఇక్కడ పునుగులు టేస్ట్ చేద్దామని వచ్చాను అనమాట. ఒంగోలు పునుగులు చాలా బాగుంటాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ బడ్డీ కూడా కనబడుతుంది కదా. సో ఇదే అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే అన్న ఫ్రెష్గా వేస్తున్నారు. అలానే జనాలు కూడా కనబడుతుంది. ఎగ్జాక్ట్గా యూనియన్ బ్యాంక్ గాంధీనగర్ స్ట్రైట్గా వచ్చేస్తే, గాంధీ రోడ్ స్ట్రైట్గా వచ్చేస్తే మీకు మనకి ఇక్కడ బడ్డీ కొట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడే ఇట్లా ఇస్తారు మనకి. ఇట్లా విస్తరాకేసి ఇట్లా 3 బజ్జీలు ఇస్తారు. 3 బజ్జీలు ప్లేట్ 20 రూపాయలు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. A few moments later. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ అనమాట. ఒంగోలు రైల్వే స్టేషన్ అవుటర్ నుంచి చూస్తే ఇక్కడ ఇట్లా ఉంది. అలానే మనకి ఇక్కడికి రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది కొత్తగా పెట్టినట్టున్నారు. 24/7 అంతా ఉంది. అండ్ ఈ వెదర్ చూసి ఈ ట్రైన్కి వెదర్కి ఎంత బాగుందంటే అసలు, అంటే నేను యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో వచ్చాను. మోస్ట్లీ ఈవినింగ్ టైంలో అన్నీ చెన్నైకి వెళ్ళే వైపు ఉంటాయి, లేదా విజయవాడ కంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఇంకా 8 o'clock అట్లా, నేను వచ్చింది 6 o'clock అనమాట. సో అందుకే ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు.